ఇండియా జింబాబ్వే మధ్య జరగనున్న రెండవ టీ20 మ్యాచ్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి టీ20 మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి సిరీస్లో శుభారంభం చేసింది. శ్రేయాస్ అయ్యర్ పూర్తిస్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అందుకున్న మొదటి విజయం ఇదే కావడం విశేషం. అంతేకాకుండా గత కొంతకాలంగా విదేశీ గడ్డపై వరుసగా 7 టీ20 మ్యాచ్ల్లో ఎదురైన పరాజయాలకు బ్రేక్ వేస్తూ భారత్ జట్టు ఎట్టకేలకు ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసి ఊపిరి పీల్చుకుంది. మొదటి మ్యాచ్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ, బౌలింగ్లో మయాంక్ యాదవ్ తమ ప్రదర్శనతో మ్యాచ్ విజేతలుగా నిలిచారు. ఇప్పుడు శనివారం రోజున అదే పిచ్పై జరగబోయే రెండవ టీ20 మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని అయ్యర్ సేన పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ను అభిమానులు ఫ్యాన్ కోడ్ యాప్ లేదా వారి అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చు. పిచ్ స్వభావంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు స్వింగ్ లభిస్తూ మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కాస్త అనుకూలించే అవకాశం ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం భారత తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓపెనర్ అభిషేక్ శర్మ గాయపడడం మేనేజ్మెంట్ను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ఆ గాయం కారణంగానే అతను మొదటి మ్యాచ్లో అంత ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఒకవేళ అతని గాయం తీవ్రత ఎక్కువగా ఉండి ఈ మ్యాచ్కి అందుబాటులో లేకపోతే మాత్రం అతని స్థానంలో పంజాబ్ హిట్టర్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ జట్టులోకొచ్చే అవకాశం ఉంది. మరో ఓపెనర్గా తొలి మ్యాచ్లో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఎలాగూ బరిలోకి దిగుతాడు. వన్డౌన్ బ్యాటర్గా ఇషాన్ కిషన్, 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, 5వ స్థానంలో తిలక్ వర్మ ఆడడం ఖాయం. అయితే 6వ స్థానంలో శివన్ దూబేను కొనసాగిస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఐపీఎల్ తర్వాత దూబే ఫామ్ ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా గత 7 మ్యాచ్లుగా అతను బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. బ్యాటింగ్లో కూడా పెద్దగా మెరుపులు లేవు. జింబాబ్వే మొదటి టీ20లో కూడా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కొత్త ఆల్రౌండర్స్ అయిన సూర్యాన్ షెడ్గే లేదా హర్ష దూబేలలో ఒకరికి అవకాశం ఇచ్చి పరీక్షించాలని మేనేజ్మెంట్ భావిస్తే దూబేకి విశ్రాంతి తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్ విభాగంలో 7వ స్థానంలో ఫినిషర్ రింకు సింగ్ యథావిధిగా కొనసాగుతాడు. స్పిన్ బాధ్యతలను రవి బిష్ణోయ్ మోయనుండగా పేస్ విభాగంలో గత మ్యాచ్లో అదరగొట్టిన మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకోనున్నారు. కాకపోతే 3వ పేసర్ అశోక్ కుమార్ స్థానంలో మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. అశోక్ కుమార్ మంచి వేగంతో బౌలింగ్ చేసినప్పటికీ అంత ప్రభావవంతంగా కనపడలేదు. ఈ పరిస్థితుల్లో యష్ ఠాకూర్ను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. యష్ ఠాకూర్కు ఐపీఎల్లో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న అనుభవం ఉంది. ముఖ్యంగా అతని స్లోయర్ డెలివరీలు వికెట్లు తీయడంలో కీలకం అవుతాయి. కాబట్టి డెత్ ఓవర్ల బలాన్ని పెంచుకోవడానికి అతన్ని రంగంలోకి దించుతారా లేక అశోక్ కుమార్నే కొనసాగిస్తారా అనేది టాస్ సమయంలో తేలనుంది. ఈ మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఒక గోల్డెన్ ఛాన్స్ ఉంది. మొదటి మ్యాచ్లోనే సిక్సర్ల వర్షం కురిపించిన ఈ యువ ఆటగాడు ఒకవేళ ఈ రెండవ మ్యాచ్లో గనక సెంచరీ సాధిస్తే ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ వయసులోనే శతకం బాదిన మొట్టమొదటి ప్లేయర్గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. ఈ అద్భుతమైన సంచలన రికార్డు మైలురాయిని అతను జింబాబ్వే సిరీస్లోనే అందుకుంటాడా లేదా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ సిరీస్ ఫలితం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో భారత్ జట్టు స్థానాన్ని శాసించనుంది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు మొదటి స్థానంలో కొనసాగుతుండగా భారత్ స్వల్ప పాయింట్ల తేడాతో 2వ స్థానంలో ఉంది. టీమిండియా మళ్లీ ప్రపంచ నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవాలి అంటే ఈ జింబాబ్వే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడం ఎంతో అవసరం. కేవలం సిరీస్ గెలవడమే కాకుండా సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తే ఇండియా మళ్లీ టీ20 ర్యాంకింగ్స్లో మొదటి స్థానాన్ని దక్కించుకుంటుంది. మరి అయ్యర్ సేన అదే పట్టుదలతో ఈ రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవడంతో పాటు నెంబర్ 1 పీఠం వైపు అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి.